ఇది కథ కాదు, ఇది నిజంగా జరిగిన సంఘటన. ఒకరోజు ఒక కుటుంబం టూర్ ముగించుకుని తిరుగు ప్రయాణం మొదలుపెట్టింది. ఆ కుటుంబంలో భర్త, భార్య, 1 సంవత్సరం పాప, 3 సంవత్సరాల బాబు, భార్య తల్లి అమ్మమ్మ, ఇంకా 2 చెల్లెళ్ళు ఉన్నారు. అందరూ కలిసి ఒక కార్లో ప్రయాణిస్తున్నారు. కార్లో భర్త డ్రైవ్ చేస్తున్నాడు. అతని పక్కన భార్య పాపనెత్తుకుని కూర్చుంది. వెనక సీట్లో అమ్మమ్మ బాబునెత్తుకుని కూర్చుంది. ఆమె పక్కన 2 చెల్లెళ్ళు ఉన్నారు. తిరుగు ప్రయాణంలో ఒకచోట వర్షాల కారణంగా ఒక బ్రిడ్జ్ మీద నీళ్లు వేగంగా ప్రవహిస్తున్నాయి. ఆ బ్రిడ్జ్ దాటాల్సిందే. ముందుగా ఒక బస్సు వెళ్ళింది. అది వెళ్లడంతో వీళ్లు కూడా దాని వెనకాల వెళ్లాలని నిర్ణయించుకున్నారు. కాని నీటి ప్రవాహం చాలా బలంగా ఉండటంతో కారు అదుపు తప్పి పక్కకు జరగసాగింది. అది చూసి భార్య భయపడి ఓం సాయి, ఓం సాయి అని జపించింది. అంతలో కారు నీటి ప్రవాహంతో కొట్టుకుపోయి బ్రిడ్జ్ చివర ఉన్న ఒక రాయి దగ్గర ఒరిగి ఆగిపోయింది. ఆ గందగోళంలో భార్య, పాప ఎలా బయటకు వచ్చారో తెలియదు కాని పాప నీటిలో కొట్టుకుపోతుండగా తల్లి ఒక చేత్తో పాప గౌన్ పట్టుకుని మరో చేత్తో కారు వైపర్ పట్టుకుంది. పాపా, పాపా అని భర్తను పిలిచింది. అప్పుడు భర్త కార్ కిటికీ నుంచి బయటకు వచ్చి పాపను రక్షించాడు. భార్యను కూడా రక్షించాడు. అప్పటికి నీళ్లు మోకాళ్ల వరకు వచ్చాయి. ఈ దృశ్యం చూసిన చుట్టుపక్కల వాళ్లు వెంటనే సహాయం చేయడానికి వచ్చారు. మొదట పాపను ఒకరి నుంచి మరొకరికి అందిస్తూ సురక్షితమైన ప్రదేశానికి తీసుకెళ్లారు. తర్వాత అమ్మమ్మ బాబును కిటికీ ద్వారా భర్త చేతికిస్తూ ఇదిగో నీ కొడుకు అని చెప్పింది. బాబుని కూడా సురక్షితంగా బయటకు తీసుకెళ్లారు. తర్వాత అమ్మమ్మ కూడా కిటికీ ద్వారా బయటకు వచ్చింది. పెద్ద చెల్లి లావుగా ఉండటంతో కిటికీ నుంచి రావడానికి ఇబ్బంది పడింది. అప్పుడు చిన్న చెల్లి కిటికీని ఇంకా కిందకు దించి సహాయం చేసింది. తర్వాత చిన్న చెల్లి కూడా బయటకు వచ్చింది. చివరికి అందరూ సురక్షితంగా బయటకు వచ్చి సేఫ్ ప్లేస్కు చేరుకున్నారు. ఇంతతో కథ ముగిసింది. ఈ కథలో తల్లి, బిడ్డ బయటికి ఎలా వచ్చారో ఇప్పటికీ మిస్టరీగా మిగిలింది. ఎందుకంటే అడ్డం పగలలేదు, డోర్ ఓపెన్ కాలేదు. అయినా ఎలా వచ్చారో